హలో అండి. ఈరోజు మా హార్వెస్ట్ ఇక్కడ చూడండి పొట్లకాయలొచ్చాయి. ఈ పొట్లకాయలకి అక్కడేమో చిక్కుడుకాయ చెట్టు, ఆ రెండిటికి తీగలకి ట్రెల్లీసేస్తే అవి అన్నీ వదిలేసి ఏదో చెట్టు మీద పాకేస్తున్నాయన్నమాట. ఇది ఈ చెట్టు ఏం చెట్టో తెలీదు మాకు. ఉంది మేమొచ్చినప్పటి నుంచి. కానీ ఇదిగోండి ఇలా పాకుతున్నాయన్నమాట. ఇప్పుడు ఎతుక్కొని ఈరోజు అన్నీ కోసేసుకుంటున్నాము. ఇవి పొట్లకాయ ఇదిగోండి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాయి ఇది. ఇంక ఈ ట్రెల్లీస్ అన్నీ మానేసి అటువైపు ఎక్కడో చిటారు కొమ్మ మీదకి వెళ్ళిపోయినాయి అనమాట పొట్లకాయలు. ఇప్పుడు అవి ఎత్తుక్కొని పైకెక్కి కొయ్యాలి వాటిని. ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలేమో ఇంక ఇప్పుడు చిక్కుడుకాయలు స్టార్ట్ అవుతున్నాయి మాకు. ఇది చూసారా పువ్వులన్నీ ఎలా వచ్చాయో. చిక్కుడుకాయలు కూడా ఇక్కడ ఇదిగోండి చిక్కుడుకాయలు ఇక్కడంతా చిక్కుడుకాయలు వచ్చేసాయి. ఇదిగో ఇదన్నీ ఇంక ఇప్పుడు చిక్కుడుకాయ అయితే ఇంక దేన్ని రానివ్వదు అనమాట. అలా మొత్తం ఇదిగోండి ఇంకా అక్కడ పైన చిటారు కొమ్మ మీద ఎక్కేసింది కదా ఆ తీగ. మన రాంబాబు పైకి ఎక్కేసి కోసేసుకుంటున్నారు రెండు. నిన్ననే కనిపించాయి నాకు, లేకపోతే అవి కూడా పండిపోతాయి అన్నమాట. చూసుకోకపోతే పండిపోతున్నాయి. ఇక ఇక్కడ ఒక రెండు పండిపోయాయి, మీకు కనిపిస్తుంటాయి ఆ రెడ్ కలర్లో. ఆ రెండు పండిపోయాయి. రాంబాబు కనిపిస్తున్నాయా అక్కడ రెండు? రాంబాబు ట్రెల్లీస్ ఎక్కించమంటే ఎక్కడికో ఎక్కిచ్చారు రాంబాబు. అవి ఎక్కడికో పైకి వెళ్ళి కోసుకోవాల్సి వస్తుంది. రాంబాబు నేనే కోసేస్తున్నా. ఈ పండు చూసారా? ఓహో హ్యాపీ హ్యాపీ. ఓ మై గాడ్. వంకాయ ఎప్పుడు వంకాయ పండించలేదు కానీ ఈ వంకాయ చూసారా ఎంత పెద్దగా అయిందో. రెడీ అనుకుంటున్నా, కట్ చేసేస్తున్నా. రాంబాబు కట్ చేసేనా? ఇదేమో నేతి బీరకాయ రెడీ అయిపోయినట్టుంది. రేపు కట్ చేసేయాలి దాన్ని. అది కూడా రేపు కట్ చేసేస్తాం. ఈరోజు మా హార్వెస్ట్ ఇవి ఇన్ని పొట్లకాయలు వచ్చాయి. ఈసారి చాలా పొట్లకాయలు వచ్చాయి అనమాట. ఫస్ట్ టైం ఇన్ని పొట్లకాయలు వచ్చాయి. ఒక వంకాయ వచ్చింది, ఒక మ్యాంగో. ఇది ఇంకా రెండు మ్యాంగోలు నిన్న నేను కట్ చేసి ఇంట్లో పెట్టాను. ఈరోజు ఈ మ్యాంగో ఈ వీకెండ్ మాకు చాలా దిల్ ఖుష్ అయిపోయింది ఈ హార్వెస్ట్ తోటి. సో ఐ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం మా హార్వెస్ట్ చూసి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.